హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలామంది నాకు వచ్చే కామెంట్స్ ఏంటి అంటే, మేము టిఫిన్ సెంటర్ పెడదాం అనుకుంటున్నాము నెక్స్ట్ మంత్ అట్లా మా దగ్గర ఇదే ఉంది ప్లాన్, టిఫిన్ సెంటర్ పెడదాం అనుకుంటున్నాము అని చాలామంది అడుగుతున్నారు. ఓకే అండి, పెట్టచ్చు. మనకి ఎంత బడ్జెట్లో చూసుకొని మన వీలైనంత టిఫిన్ సెంటర్ అయితే పెట్టుకోవచ్చు. కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, మీరు ఒకవేళ ఎక్కువ పెట్టుబడి పెట్టి అన్నీ ఫస్ట్ లెవెల్ కొనేవైతే కొనుక్కోవచ్చు, మీ ఇష్టము. అలా లేదు, తక్కువ పెట్టుబడిలో అవ్వాలి అంటే మనకి సెటర్కి అయితే రెంట్ పే చేయాలి. అలాగే మనకి రెంట్ అయితే అది తప్పదు. అలాగే వాళ్ళు ఏమంటారు అంటే అడ్వాన్స్ అనేది పే చేయమంటారు. సరే, అడ్వాన్స్ వాటిల్లో అయితే కాంప్రమైజ్కి అసలు అవ్వదు. ఇంకోటి నేను చెప్పేది ఏంటి అంటే, మనకి తక్కువ బడ్జెట్లో పోవాలి అంటే సెకండ్ హ్యాండ్లో తీసుకోవడం బెటర్ అండి. టేబుల్స్ కానీ, చైర్స్ కానీ, ఇడ్లీ పాత్ర, ఇంకా వచ్చేసి ప్యాన్లు, ఇలాంటివి సిలిండర్సు, మనకి స్టవ్లు కూడా సెకండ్ హ్యాండ్లో దొరుకుతాయి. కొంచెం తక్కువ బడ్జెట్ పడుతుంది. ఎందుకంటే మనం స్టార్టింగ్లో ఉన్నాం కదా, స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు తక్కువ బడ్జెట్లో పోయేలాగే ఆలోచించుకోవాలి. ఎక్కువ బడ్జెట్ పెట్టినామో అనుకో, ఒకవేళ బై మిస్టేక్ ఎక్కువ లాభం రావట్లేదు, టిఫిన్ సెంటర్ నడవట్లేదు అనుకున్నప్పుడు ఏమవుతుంది, మనకి చాలా లాస్ వచ్చేస్తుంది. అది మనం తీసుకోవడమే సెకండ్ హ్యాండ్లో తీసుకున్నాం అనుకోండి, మళ్ళీ మనం అమ్మినా సరే మన మనీ మనకు అనేది వచ్చేస్తుంది అనమాట. ఫస్ట్ హ్యాండ్లో కొన్నాం అనుకో, ఇవి మళ్ళీ పోయేటప్పుడు సెకండ్ హ్యాండ్ అవుతుంది కదా. ఆ విధంగా చెప్తున్నాను అంతే. ఎందుకు అంటే, మీరు ఎందుకు నెగిటివ్గా మాట్లాడతారు అనుకోకండి, నేను మీ మంచి కోసమే చెప్తున్నాను. కీడెంచి మేలెంచమన్నారు పెద్దోళ్ళు. అదేవిధంగా ఎందుకంటే ఇది మనం స్టార్ట్ చేయడం ఫస్ట్ కదా, మనకి కొంతమందికి అనుభవం ఉండొచ్చు, కొంతమందికి అనుభవం ఉండకపోవచ్చు. సడన్గా మీరు అన్ని లాభాలే వస్తాయని ఎక్స్పెక్టేషన్స్తో స్టార్ట్ చేసినాం అనుకో, చాలా నష్టపోవాల్సి వస్తుంది. ఇంకోటి ఏంటి అంటే, ఒకవేళ స్టార్టింగ్లో మనం మాస్టర్స్ని పెట్టుకుంటాము, పని వాళ్ళని చాలామంది పెట్టుకుంటారు. ఎగ్జాంపుల్ ఒకరిద్దరిని అనుకోండి. ఎందుకు అంటే, ఒకవేళ మాస్టర్ రాకపోయినా మనము అడ్జస్ట్ చేసుకునే విధంగా మనం నేర్చుకోవాలన్నమాట. ఇప్పుడు నాకు తెలిసి 800 నుంచి 1500 వరకు ఉందండి మాస్టర్స్కి ఒక రోజుకి. వాళ్ళు చేసే పనిని బట్టి, ఐటమ్స్ని బట్టి, అలాగే అక్కడ టిఫిన్ సెంటర్ జరిగే దాన్ని బట్టి కూడా మాస్టర్ మనీ అనేది అప్ అండ్ డౌన్స్ అంటే తగ్గుతుంది, ఎక్కుతుంది, ఈ విధంగా ఉంటుంది. అదే మనం మాస్టర్ని పెట్టుకున్నాము ఓకే, కానీ ఎలా చేస్తున్నారా, ఏది ఎంత క్వాంటిటీ ఎట్లా పెడుతున్నారా, ఎట్లా చేస్తున్నారా అదే మనది మనం గమనించాలన్నమాట. అలా గమనించినట్లయితే ఒకవేళ ఎప్పుడైనా వాళ్ళు రానప్పుడు మనం చూసుకునే విధంగా ఉండాలి. లేదు మాస్టర్ రాలేదు అని చెప్పేసి మనం సెటర్ క్లోజ్ చేసుకున్నాం అనుకోండి, నష్టపోయేది ఎవరు, మనమే కదా. అలాగే ఇంకొకటి ఏంటి అంటే, చిన్న పెద్ద పనులు అనేది ఏదైనా సామాన్లు తెచ్చుకోవడం కానీ, ఎక్కడికైనా వెళ్ళి రావడం కానీ, అవి కూడా మనకి కొంచెం తెలిసి ఉండాలి. ప్రతి దానికి వేరే వాళ్ళ మీద ఆధారపడద్దండి. అట్లా ఆధారపడితే నష్టపోవాల్సి వస్తుంది. ఎందుకు చెప్తున్నా అంటే, నాకు గ్రైండర్ అమ్మిన వాళ్ళు చెప్పారనమాట. మేము పెట్టామండి, టిఫిన్స్ పెట్టాము, సెటర్ తీసుకున్నాము, 1 లక్ష రూపాయలు అడ్వాన్స్ కట్టినాము, 15,000 రెంట్ పెట్టినాము, మేము 4 మనుషులు పెట్టి చేపించినాము. కానీ ఎక్కువ రోజులు నడవలేదండి. ఒక 3 నెలలు నడిచింది, మళ్ళీ నడవలేదు. వచ్చే మాస్టరు 1 రోజు వస్తాడు, 2 రోజులు మానేస్తున్నాడు. పై పనులు అయితే అన్నీ మేము చేసుకోగలుగుతున్నాం, కానీ దోశ వేయడం కానీ, ఇడ్లీ కానీ మాకు పర్ఫెక్ట్గా రావట్లేదు. ఆ ఉద్దేశంతో గిరాకీ దెబ్బతిన్నదండి అని చెప్పారండి. అందుకోసం నేను ఒక జాగ్రత్తగా చెప్తున్నాను, తర్వాత మీ ఇష్టము. నాకు ఆ కామెంట్స్ చాలా వస్తున్నాయి కాబట్టి నేను వాళ్ళకి రిటర్న్ కామెంట్ పెట్టినా ఇంత పెద్ద మ్యాటర్ అనేది పెట్టలేను. అదే షార్ట్ వీడియో అంటే 1 నిమిషం మనము అట్లా స్క్రోల్ చేస్తాము, 1 నిమిషం చూస్తాము, ఇష్టమైతే లైక్ ఉంటుంది, లేకపోతే లైట్. అదే లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాము అంటే ఎంతో కొంత ఆ వీడియో వల్ల ఉపయోగం ఉండడానికి ట్రై చేయడానికి చూస్తున్నానండి, అంతే, ఇంకేం లేదు. ఇంకోటి ఏంటంటే, మేము షాప్ పెట్టాలి అంటే ఏ షాప్ పెట్టుకోవచ్చు, మీకు టైలరింగ్ ఏమైనా కొంచెం అంతో ఇంతో అనుభవం ఉంటే మీరు ఫ్యాన్సీ షాపు పెట్టుకొని మనం మిషన్ అనేది పెట్టుకోవచ్చు. అది మనకి ఏమీ అనుభవం లేదు, కానీ మేము ఏదో ఒకటి చేయాలి అనుకుంటున్నాము అంటే గన, నాకు తెలిసి పిండి మిషన్ పెట్టుకోవడం బెటర్ అండి. ఎందుకు అంటే అది ఎక్కువ మనము సామాన్లు సర్దుకోవడం ఉండదు, కాకపోతే రెంట్ ఉంటుంది, అడ్వాన్స్ ఉంటుంది. ఈ మనం మిషన్ ఏదైతే కొన్నామో, ఒకవేళ మనం ఎప్పుడైతే వద్దు అనుకుంటామో అప్పుడు మనం అమ్మేసుకోవచ్చు. అదే ఫ్యాన్సీ షాపు, ఇలాంటి షాప్ అనుకోండి, ఒకవేళ ఏమవుతుంది, ఎక్కువ సామాన్లు సర్దడం, మనకి చిన్నపిల్లలు ఉండి అంటే మన టైంను బట్టి మనకు చిన్నపిల్లలు ఉన్నప్పుడు
మనకేమవుతుందంటే ఆ ఇంట్లో పనులు చేసుకొని బయట ఆ షాపు అవన్నీ సర్దడం అంటే కష్టం. అదే పిండి మిషన్ అనుకోండి అంత శ్రమ ఉండదు. ఎందుకు ఉండదు అంటే ఇప్పుడు ఫ్యాన్సీ షాప్ అనుకోండి అన్ని ర్యాక్లు సర్దుకోవాలి, నీట్గా కనపడకపోతే కస్టమర్ తీసుకోరు. అదే పిండి మిషన్ అనుకోండి మనము కింద క్లీన్ చేస్తే అయిపోతుంది. అలాగే పిండి పడడం అనేది ఇంకా కామన్గా పడుతూనే ఉంటుంది. అది ఇంకోటి ఏంటంటే మనకి కొంచెం ఆలోచించి మనమే పిండ్లు తయారు చేసినాం అనుకోండి, గోధుమ పిండి కానీ జొన్న పిండి ఇలాంటివి ఇంకో 10 రూపీస్ ఎగస్ట్రాకే మనం సేల్ చేసేయచ్చు కస్టమర్కి. ఆ విధంగా అనమాట. ఎందుకు చెప్తున్నా అంటే ఇది మనకి మనీ వస్తుంది రాకపోవచ్చు అండి. ఏది ఫ్యాన్సీ షాప్ అంటే ఖర్చు ఎక్కువ ఉంటుంది, మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అదే పిండి మిషన్ అనుకోండి మనం వద్దు అనుకున్నప్పుడు టక్కున బంద్ చేసుకోవచ్చు. ఎలా బంద్ చేసుకోవచ్చు, మనం సెకండ్ హ్యాండ్లో తీసుకున్నా ఫస్ట్ది కొన్నా మళ్ళీ మనం సేల్ చేసుకోవచ్చు మిషన్ అయితే. అదే ఫ్యాన్సీ ఐటమ్స్ అనుకోండి అన్ని గానం మనం సర్దలేము. ఒకవేళ కస్టమర్ వచ్చిన తర్వాత ఆ వస్తువు లేకపోతే మళ్ళీ రారు. నేను మీకు ఉదాహరణ లాగా చెప్తున్నా అండి. మీకు ఇష్టమైతే ఓకే, లేదంటే లైట్ తీసుకోండి. మళ్ళీ దీని గురించి క్వశ్చన్ మార్క్లా కామెంట్ పెట్టకండి. చాలామంది అడుగుతున్నారు కాబట్టి నేను ఒక ఆలోచన అనేది చెప్తున్నాను మీకు. మొన్న పెట్టిన మొలకల వీడియో, ఇంకొకటి ఏంటి అంటే పాప్కార్న్ సీడ్స్ ఇంకా వేరే ఇంట్లోనే మనం తయారు చేసి ప్యాక్ చేయాలని ప్లాన్ ఉంది. ఆ వీడియో కూడా ఇంకా తొందరలో పోస్ట్ చేస్తాను. ఇంకా కొంచెం ఆ వీడియో కొంచెం లేట్ అవుతుంది. ఇంకొకటి ఏంటి అంటే ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. చాలామంది మీరు ఇన్ని పనులు ఎలా చేసుకుంటున్నారు అంటే మనము టైం అనేది మన వీలుని బట్టి మనం చేయగలిగే పనిని బట్టి ఈ రెండింటిని ఆలోచించుకోవాలండి. లేదు అంటే చాలా ఇబ్బంది పడిపోతాం. ఇటు ఫ్యామిలీని చూసుకోవడం, అటు ఇట్లా షాప్ చూసుకోవడము చాలా ఎక్కువ స్ట్రెస్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే మైండ్ పని చేయదు, కోపం ఎక్కువ వస్తుంది. అట్లని మన ఇంట్లో వాళ్ళ మీదో లేకుంటే కస్టమర్స్ మీద కోపం చూపించడానికి అవ్వదు కదా. మనము ఏదైతే పని చేయగలమో మనకి బాగా వచ్చిన పని అయితే మంచిగా రన్ అవుతుందండి. ఎందుకంటే ఆ పనిలో మనకు ఎంతో కొంత అనుభవం ఉంటుంది కాబట్టి. లేదు ఎవరో ఏదో చేశారు మనం అది స్టార్ట్ చేస్తాం మనకు మనీ వస్తాయి అని ఆశ పెట్టుకోకూడదు. ఎందుకంటే అందరికీ ఒకటే సెట్ అవ్వదు. ఎందుకు చెప్తున్నాను అంటే మీకు ఒక ఐడియా వస్తుంది, ఒక ఉదాహరణలా చెప్తున్నాను. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో నాకైతే కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో ఎంతవరకు ఉపయోగంగా లేదో ఆ విషయం కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.